పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి గత పాలకులు నాశనం చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ అదే సమయంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ సమాచార గృహ నిర్మాణాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు, కరీంనగర్ సుడా చైర్మన్ కె నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ భానుప్రసాదరావులతో కలిసి ఎలిగేడు మండలంలో నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మండల ఏర్పాటుకు కృషి చేసిన నాయకులు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చిందని అన్నారు. నిత్యం ప్రజలతో ఉంటూ వారి కష్టాల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేసే నాయకుడు పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారని మంత్రి అభినందించారు. ఎన్నికల సమయంలో కొంతమంది నాయకులు అకస్మాత్తుగా ప్రజల్లోకి వస్తారని, ఓడిపోయిన గెలిచిన తర్వాత కనిపించరని, పెద్దపల్లి ఎమ్మెల్యే మాత్రం ఓడిపోయిన సమయంలో కూడా పూర్తి స్థాయిలో ప్రజలలో ఉన్నారని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ప్రజలలో ఉంటూ పనిచేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత పాలకులు విచ్ఛిన్నం చేసినప్పటికీ ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని అన్నారు. గత పాలకులు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అదనంగా నూతనంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజాప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్, డీసీపీ కరుణాకర్, అదనపు కలెక్టర్లు డి వేణు, జె అరుణశ్రీ, రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముందు ఆనాడు నేను ఇదే ఎలిగేర్ సెంటర్లో ఆనాడు పొద్దున 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా ఎలిగేడు మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆనాడు నిరాహార దీక్ష చేసి, మీరు చెయ్యండి, చెయ్యకపోతే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆనాడు 6 నెలల ముందు నిరాహార దీక్ష చేసి మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఇవాళ ఎలిగేడు మండలం పోలీస్ స్టేషన్ తో సహా ఇవాళ మహిళా పోలీస్ స్టేషన్ సుల్తానాబాద్ పెద్దపల్లిలో, ఇవాళ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పెద్దపల్లిలో, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, ఎలిగేడు పోలీస్ స్టేషన్ 4 మండలాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. మనకే కాదు, హైదరాబాద్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినబడే విధంగా సప్పట్లు కొట్టి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాలని చెప్తున్నా. ఇదే కాకుండా ఈ మండలంలో జరిగేటువంటి ప్రతి అభివృద్ధి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా జరిగింది. ఇచ్చింది మండల ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయినా ఆనాడు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మండల ఆఫీస్ కట్టుకున్నాం. ఆ తర్వాత 2009-14లో కొత్త ఎంఆర్ఓ కార్యాలయం కట్టుకున్నాం. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇక్కడికి పోలీస్ స్టేషన్ ఏర్పడ్డది. అన్న మీ ఇద్దరికి విజ్ఞప్తి, శ్రీధర్ అన్న మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి తప్పకుండా. ఆనాడు మేము మీరు ఇయ్యలేదు, నేను ఆనాడు నిరాహార దీక్ష కూడా బట్టి చెప్పిన మా ప్రభుత్వం వస్తే పోలీస్ స్టేషన్ తో పాటు ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజీని కూడా సుల్తానాబాద్ లో ఏర్పాటు చేస్తామని చెప్పి అది ఇప్పించే బాధ్యత మీది. తప్పకుండా మీరు, నేను, మన ఎమ్మెల్సీ గారు ముగ్గురం వెళ్ళి ముఖ్యమంత్రి గారు కలిసి రాబోయే అకాడమిక్ ఇయర్ వరకు ఇక్కడ ఇంటర్ కాలేజీ ఏర్పాటు చేయాలని చెప్పి మా ప్రజల ద్వారా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మన బాధ్యత. ఇది ఒక్కటి ఏర్పాటు చేస్తే ఈ మండల అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. సమయాభావంతో ఇంకా చాలా విషయాలు మీరు మన సంక్షేమ కార్యక్రమాల విషయాలు కానీ, మన ప్రభుత్వం చేసే విషయాలు కానీ అవన్నీ కూడా మీరు వివరించి చెప్పాలని చెప్పి మరి కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున కదిలి వచ్చినటువంటి మా ఎలిగేడు మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు. తెలుసు చాలా సంవత్సరాల తర్వాత మీ ఎమ్మెల్యే గారు విజయరమణారావు గారు పట్టుబడి మండలం ఏర్పాటుకు ఆ రోజు కృషి చేసి ఆనాడున్న ప్రభుత్వంలో మండలాన్ని డిక్లేర్ చేపిస్తే మరొక మారు ఈరోజు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్న ప్రజలకు సంబంధించిన మరి వినతి పత్రాలు ఏవైతున్నాయో చాలా దూర ప్రాంతం, ఒక 20 కిలోమీటర్లు పోయి
వారు పరిష్కారాన్ని ఎంచుకోవాలి, ఇబ్బందికరంగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు వారు తెలియజేయటం, ముఖ్యమంత్రి గారు మొన్న ఈ మధ్యలో వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ను ప్రకటన చేసి మరి పూర్తి స్థాయిలో అధునాతనమైన హంగులాలతో ఈరోజు పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలీస్ కమిషనర్ గారికి, పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడ ఉంటున్న మిత్రులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు మీ అందరూ కూడా తెలుసు, ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు ఉన్న ప్రభుత్వ హయాంలో పోలీసు అంటే ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అని మరి ఆ ప్రభుత్వానికి ఉన్న పార్టీకి సంబంధించిన మిత్రులకు ఫ్రెండ్లీగా ఉండే. ఈరోజు అట్లాంటి పోలీసుకు సంబంధించిన వారు సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉండి సమస్యలు తావెత్తకుండా ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్న లా అండ్ ఆర్డర్ అంశానికి వచ్చి ప్రజలను చైతన్యవంతం చేసి ఇబ్బంది రాకుండా, మరి ఇద్దరు కొట్లాడుకోకుండా, ఇంకా కూడా వేరే ఇబ్బందులు రాకుండా ఒక పరిష్కార మార్గాన్ని ఎంచుకునే ప్రయత్నంలో ఈరోజు పోలీస్ యంత్రాంగం అంతా యావత్ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. అలాంటి తరుణంలో ఈరోజు పోలీస్ స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేసుకొని కొట్లాడాలి, ఇక్కడికి రావాలని కాదు మీ ఎమ్మెల్యే గారు పెట్టింది. పోలీస్ స్టేషన్ చాలా తక్కువ మంది రావాలి మా ఉద్దేశం. మేము కూడా పోతా ఉంటాం, హాస్పిటల్లకు సంబంధించిన భవనాలకు సంబంధించి కానీ కొత్త ఆసుపత్రి నిర్మాణం చేస్తే ప్రారంభోత్సవం చేయడానికి పోతా ఉంటాం. మేమందరం చెప్పేది ఒక్కటే, రోగాలు తక్కువ ఉండాలి, హాస్పిటల్కు తక్కువ మంది రావాలి, వచ్చిన వారికి మంచిగా సేవలు అందించాలని మేము కోరుకునే విధంగా మేము పోయినప్పుడు చెప్తాం. ఈరోజు మా కమిషనర్ గారికి కానీ ఇక్కడున్న పోలీస్ యంత్రాంగానికి సంబంధించి ఎవరైనా సామాన్య ప్రజానికం పోలీస్ స్టేషన్ వస్తే మీ చుట్టాలు పక్కాలు మీ అన్ననో తమ్ముడో వచ్చినట్టు వారి దరఖాస్తు తీసుకొని మరి మంచి హృదయంతో న్యాయం ఉన్నదని న్యాయపరంగా వ్యవహారం చేసే మనము ఆ వ్యవహార శైలిని పెంచే కార్యక్రమం చేయాలని నేను కోరుతా ఉన్నవారు. చాలా సంతోషం. ఇంతకుముందు మీ అభిమాన నాయకులు స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు ఈ మండలం ఏర్పడి సుమారు 24 సంవత్సరాలు అయినా ఇక్కడ పోలీస్ స్టేషన్ ని మళ్ళీ మండలం ఎవరైతే తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించారో మరి వారు శాసనసభ్యులు అయిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి శ్రీధర్ బాబు గారిని ఒప్పించి ఇక్కడ మంచి అద్భుతమైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నందుకు మీ పక్షాన ప్రభుత్వ పక్షాన స్థానిక శాసనసభ్యుల మిత్రుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏదైతే నిత్యమో మీతోనే ఉంటూ తను పదవిలో ఉన్నా లేకపోయినా 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా కొద్ది తేడాతో ఓడిపోయినా నిత్యము పొట్టు వదలని విక్రమార్కుళ్ళ ప్రజా శ్రేయసే, ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి నిత్యము మీలో మమేకమై ఉండబట్టే 3వ పర్యాయం మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ శాసనసభ్యుడు వాటా కూడా పంపించినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే జనరల్ గా ఎమ్మెల్యే ఎన్నికలు లేకపోతే ఎన్నికలంటూ వచ్చేసరికి ఎక్కడి నుంచో వచ్చి వాళ్తుంటారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచినా ఉండరు, ఓడిపోయినా ఉండరు. కానీ మీ శాసనసభ్యులు ఓడిపోయినప్పుడు మిమ్మల్ని అట్టి పెట్టుకొని ఉన్నారు, గెలిచి రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ లో ఎప్పుడన్నా ఒక రోజు ఉండండి అన్నా అంటే కావాలంటే మళ్ళీ రేపు పొద్దున వస్తున్నా నా కాన్స్టిట్యున్సీకి పోయి పొద్దున్నే ఒక్కసారి మా వాళ్ళందరినీ కనపడాలి అని హైదరాబాద్ నుంచి మళ్ళీ మీ కాన్స్టిట్యున్సీకి వచ్చి మళ్ళీ పొద్దున్న హైదరాబాద్ వచ్చిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. నిజంగా ఇటువంటి శాసనసభ్యుడిని మీరు మనస్ఫూర్తిగా దీవించినందుకు మీ పక్షాన కూడా అభినందిస్తూ, మన ఇందిరమ్మ ప్రభుత్వంలో
తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన ప్రతి మాటని వీలైనన్ని చేస్తూ ఆనాటి ప్రభుత్వము ఏవైతే సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెబుతున్నారో వాటిలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా పక్కన పెట్టకుండా ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ వాటికి అదనంగా ఆ దొరవారు చేసిన అప్పులు ప్రతి నెల అసలు మితి 6,500 కోట్లు కడుతూ మన ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధిని కూడా జోడెడ్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం కేబినెట్ మంత్రులమంతా ప్రజల సంక్షేమం కోసం పేదోడి సంక్షేమం కోసం ఎలా పనిచేస్తుందో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అంతేకాదు అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆనాటి ధరణితో ఏవైతే భూములున్న ఆసాములు రైతులు ఇబ్బంది పడ్డారో ఏదైతే 4 వ్యక్తులు 4 గోడల మధ్య వారి స్వార్థం కోసం ధరణిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలని సుమారు 4.5 సంవత్సరాలు హింస పెట్టిన ధరణిని అన్న మాట ప్రకారం బంగాళాఖాతంలో వేసి అద్భుతమైన భూభారతి ప్రతి జబ్బుకి మందు ఎలా ఉంటుందో ఈ భూభారతి 2025 చట్టం ద్వారా రాష్ట్రంలో ఉండే భూములున్న ఆసాములకి రైతులకి పూర్తి భద్రత కల్పించే ఈ భూభారతిని తేవటమే కాకుండా ఈ 20వ తారీఖు లోపు అన్ని రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులు వచ్చారు. మీ సమస్యలు మీ గ్రామంలోనే వచ్చి తీసుకొని మీ దగ్గరే పరిష్కరిస్తారు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఆలి మెడలో ఉన్న తాలిని అమ్ముకొని కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా ఈ భూభారతి చట్టంతో ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా ఈ చట్టం తెచ్చుకున్నాం మీ అందరి కష్ట ఫలితంగా.